చిన్న పెద్ద తేడా లేదు. కంటెంట్ ఉంటే కలెక్షన్లు పక్కా. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీకి అలవాటు పడిపోయారు. ఇండస్ట్రీ పరిస్థితులు అస్సలు బాగోలేవు అంటున్నారు నిర్మాతలు. కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే కంటెంట్ కరెక్ట్ గా ఉన్న సినిమాలకు ఇప్పటికీ జనం వస్తున్నారు. 2025లో 2 వారాలకు మించి ఆడిన సినిమాలు ఎంత? అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంత? చూద్దాం. నిర్మాతలు చెబుతున్నారు ఆడియన్స్ మునుపటిలా రావట్లేదు అని. కానీ నిజం ఏంటంటే ఆడియన్స్ బాగానే వస్తున్నారు. కానీ వాళ్ళను థియేటర్కి రప్పించే కంటెంట్ ఇవ్వట్లేదు మన మేకర్స్. అది ఒప్పుకోవడానికి వాళ్ళ ఈగో అడ్డొస్తుంది. మహావతార్ నరసింహ, ఇందులో ఏ స్టార్ హీరో ఉన్నాడు? ఎవరూ లేరు. అయినా 3 వారాలుగా బలంగా ఆడుతుంది. ఇప్పటికే ఇండియాలో 200 కోట్లు వసూలు. ఇది రెగ్యులర్ సినిమా కాదు, పూర్తిగా యానిమేషన్ సినిమా. జూలై 24న చాలా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయి 3 వారాల తర్వాత కూడా అదే దూకుడు. దీని ముందు నాని నిర్మించిన కోర్టు వారాలు ఆడింది. కంటెంట్ ఉన్న సినిమా టికెట్ రేట్లలో ఎలాంటి హైక్ లేకుండా కూడా మంచి రన్. 2025లో 2 వారాల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాలు చేతి వేళ్లలో లెక్క పెట్టేంత. సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబో సినిమా 3 వారాల వరకు బలంగా కలెక్షన్స్, తండేల్, హిట్ 3, మ్యాడ్ స్క్వేర్ మంచి సక్సెస్ సాధించాయి. కానీ ఫస్ట్ వీకెండ్లో 90% రికవరీ అయ్యి 2వ వారానికి సైలెంట్ అయ్యాయి. ఆ తర్వాత కోర్ట్, ఇప్పుడు మహా అవతార్ నరసింహ 3వ వారంలో కూడా థియేటర్లో బస్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో ఏ సినిమాకు టికెట్ రేటు పెంచుకోలేదు. అయితే లోపం ఎక్కడుంది? ఆడియన్స్లోనా లేక మేకర్స్ ఇచ్చే కంటెంట్లోనా?